డైలీ జిమ్కి వెళ్దాం అనుకుంటున్నావా లేక 2-3 డేస్ చాలనుకుంటున్నావా? కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? మీ లెవెల్ బట్టి డిసైడ్ అవుతుంది. గుడ్ మార్నింగ్, నేను మీ ఫిట్ సింహ తరుణ్. ఇది నా డే 17 ఆఫ్ 40 డేస్ ఛాలెంజ్. ఇంకా అలా బయటకు వెళ్ళి కొన్ని పువ్వులు ఇంకా బాదం కాజు తెచ్చుకుందామని షాప్కి పోయినా. ఈ రోజు ముచ్చట ఏంటంటే, మీరు కొత్తగా జిమ్ స్టార్ట్ చేసి ఉంటే మీరు వీక్లీ 3 to 4 డేస్ జిమ్ కి పోతే చాలు. ఎందుకంటే ఇప్పుడే మీ బాడీ స్ట్రెస్ ని ఫేస్ చేస్తుంది. మజిల్, జాయింట్, నర్వ్ సిస్టమ్ అన్ని అడాప్ట్ అవ్వడానికి టైం కావాలి. కాబట్టి వర్కౌట్ చేస్తే మజిల్ బ్రేక్ అవుతుంది, రెస్ట్ డేలో ఆ మజిల్ రిపేర్ అవుతుంది, అప్పుడే గ్రోత్ జరుగుతుంది. మీరు డైలీ వర్కౌట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ రికవరీ ఉండదు, బాడీ పెయిన్ ఎక్కువ అవుతుంది, మోటివేషన్ తగ్గిపోతుంది, ఇంజురీ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. అందుకే మీరు బిగినర్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీ ఫోకస్ అంతా కరెక్ట్ ఫామ్ నేర్చుకోవడం మీద, మైండ్ మజిల్ కనెక్షన్ డెవలప్ చేయడం మీద, బేసిక్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడం మీద, కన్సిస్టెంట్ హ్యాబిట్ క్రియేట్ చేయడం మీద ఎక్కువ పెట్టాలి. మీ వర్కౌట్ షెడ్యూల్ కూడా మండే ఫుల్ బాడీ చేసుకొని ట్యూస్డే రెస్ట్ ఇవ్వండి, వెనస్డే ఫుల్ బాడీ చేయండి, థర్స్డే రెస్ట్ చేయండి, ఫ్రైడే ఫుల్ బాడీ చేయండి, సాటర్డే సండే రెస్ట్ చేయండి. దీనివల్ల మీకు రెస్ట్ అనేది మంచిగా దొరుకుతుంది, మజిల్ గ్రోత్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటది. ఒక్కటి గుర్తుపెట్టుకో, రెస్ట్ డే అంటే లేజీ డే కాదు, రికవరీ డే. బిగినర్స్ కి ఎక్కువ వర్కౌట్ కాదు, బెటర్ రికవరీ ఇంపార్టెంట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో మై పేజ్. బాయ్.